మంచినీళ్ళు లేక అల్లాడిపోయినటువంటి కుకట్పల్లి, మంచినీళ్ళు లేక అల్లాడిపోయినటువంటి హైదరాబాద్ నగరం, 24 గంటల కరెంటు లేక జనరేటర్లతో బాధపడ్డ హైదరాబాద్ నగరం, ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రాఫిక్లో ఎంతో ఇబ్బంది పడ్డటువంటి హైదరాబాద్ నగరం, మరి కరెంటు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఏంటి మిల్లులు పక్కన హైదరాబాద్ నగరానికి, కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీకి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి 388 కిలోమీటర్ల పైప్ లైన్ లేసి 20 లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చి, నిరుపేదలుంటే రూపాయికి కనెక్షన్ ఇచ్చి, ఇలా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో మంచినీళ్ళు అందించిన చరిత్ర ఎవరి తల్లి చెప్పండమ్మా ఒకసారి మీరు. ఆడపిల్లలు గట్టి చెప్పాలి. కేసీఆర్. మరి ఇలా జరుగుతుంది ఏం తల్లి? ఇలా 2 నెలల్లో నిన్న మొన్న నుంచి హౌసింగ్ బోర్డు కానీ మన కుక్కట్పల్లిలో ఏం మాట్లాడుతున్నారు? అందరు ఫోన్లు చేసి అన్నా నీళ్లు లేవు. మరి ఆ రోజు కేటీ రామారావు ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిండ్రు, ఇవాళ ఇళ్లకు నీళ్ళు వస్తలేవన్నా. ఇవాళ ఆదివారం ఉంది, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా ఉన్నాం మేము. అదేవిధంగా ఆడపిల్లల దగ్గర నీళ్లు దొరుకుతలేవు అని చెప్పి బాధపడుకుంటా 10 రోజుల నుంచి నీళ్లు దొరుకుతున్నాయా తల్లి మీకు? హైదరాబాద్ నగరానికి నీరు ఇస్తున్నారా వీళ్ళేమన్నా? మా అల్లాపూర్ డివిజన్ లో రాత్రి 12 గంటలకు వచ్చి నేను ఎమ్మెల్యే అయినాక తులసీనగర్లో వచ్చి ధర్నా చేస్తే, ఆ రోజు నేను కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ నగర్లో నీటి సమస్య ఉంది, రాత్రి 12 గంటలకు వచ్చి నా దగ్గర ధర్నా చేసిండ్రన్నా అంటే 9 మున్సిపాలిటీలు ఇప్పుడు ఉన్నటువంటి కొత్తలపూర్ కానీ, శేర్లింగంపల్ కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజిగిరి కానీ, మేడ్చల్ కానీ ఈ 9 మున్సిపాలిటీలకు 1900 కోట్ల రూపాయలు ఇచ్చి అందరికీ నీళ్ళు ఇచ్చినటువంటి గనుడు మన కేటీ రామారావు గారు. ఇవాళ ఎంత బాధ కలుగుతుందంటే, ఎంత పెద్ద అభివృద్ధి చేసినాం 10 ఏళ్ళంటే, నేను ఫైల్ పట్టుకోతే కేటీ రామారావు గారు నన్ను ఎప్పుడు తిరుగుతూ ఉండే, ఏమన్నా ఏం పని అన్నా కట్టబట్టుకొని పోతుంటే, నాకు నిధులు కావాలి ఇస్తావా లేదా అంటుంటే, నా బాధకు ఆఫీసులకు ఫోన్ చేసి సంవత్సరం నెలకు 30 కోట్ల రూపాయలు డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ ఇచ్చిన చరిత్ర ఎక్కడనుందా తల్లి? పెద్దెత్తుగా ఆ రోజున కేటీ రామారావు గారు డెవలప్మెంట్ చేశారు. ఇవాళ చూస్తే దౌర్భాగ్యం, 24 నెలలైంది తల్లి. ఇవాళ 24 నెలలైంది. ఇవాళ వాళ్ళ బడ్జెట్ ఎంత తెలుసా మనకిచ్చింది? 25 కోట్లు. ఇక డ్రైనేజ్కి ఇచ్చింది ఎంతో తెలుసా? 2.5 కోట్లు. ఎవరు ముక్కులో పెట్టాలి తల్లి తీసుకుపోయి? ఒక్క రోడ్డు వేస్తే కోట్లు అవుతాయి. మళ్ళా సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన కేపీపీ కాలనీ ల్యాండ్ మనం కాపాడితే, కేటీ రామారావు గారు 60 ఎకరాల ల్యాండ్ ప్రజలకు అంకితం చేస్తే, మనం కాపాడిన ల్యాండ్లను అమ్ముకొని 2000 కోట్ల రూపాయలు అమ్ముకొని దండుకొని అమ్మిండా లేదా హౌసింగ్ బోర్డు? ప్రజలకు ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 1 గజం జాగ అమ్మకపోతే, ఈ రోజు ల్యాండ్ అమ్ముకొని 2000 కోట్లు ఎత్తుకపోయి మా కుక్కట్పల్లికి ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి. ఎంత విచిత్రం అంటే తెలుసా తల్లి? రామాలయం గుడి కట్టింది ఎవరు తల్లి? కుక్కట్పల్లిలో రామాలయం కట్టింది ఎవరు? హనుమంతుని గరుడు విగ్రహం తెచ్చింది ఎవరు? ఇప్పుడు మన స్టేట్మెంట్ ఏందో తెలుసా తల్లి? వాట్సాప్లలో సిగ్గుపోతా చెప్పుకుంటే, మా రేవంత్ రెడ్డి గారు ఇస్తే మా రామాలయం కట్టినని చెప్తున్నారు. ఏం చెప్పాలి తల్లి? ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? బాలనగర్ బ్రిడ్జ్ ఎవరు కట్టిరు తల్లి? ఇస్తేనా కాదు, కేటీఆర్ అన్నారు. ఇస్తేనంటే మన అన్న కోపం రాగల. ఎవరు కట్టిస్తారు ఈ బాలనగర్ బ్రిడ్జ్? కైట్లాపూర్ బ్రిడ్జ్ ఎవరు కట్టిండ్రు? జేఎన్2 బ్రిడ్జ్ ఎవరు కట్టిండ్రు? అండర్ పాస్ అవలేసిండ్రు. డాక్టర్ అంబేద్కర్ పేరు మెట్రోకి ఇచ్చింది ఎవరు? ఈ రోజున మనం ఎన్ని పనులు చేశాం, ఎన్ని చెర్లను డెవలప్ చేశాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం.
ఇన్ని రకాల అభివృద్ధి చేస్తే ఈ 2 నెలల్లో వాళ్ళు చేసింది ఏందిరా అంటే ఏ ఒక్కటి లేదు. 148 డబల్ బెడ్రూములు ఈరోజు ఖైతాపూర్లో మనం కట్టి పెట్టాం. కంప్లీట్ అయ్యి 8 సంవత్సరాలు అయింది. మనం కడితే పాపం అక్కడ మొన్న వాటర్ వచ్చి మునిగిపోతే అక్కడ ఉన్నటువంటి లంబడి వాళ్ళు మునిగిపోతే 67 మందికి మనం ఇచ్చున్నాం ఆల్రెడప్పుడు. ఇంకా 67 మంది మనం ఇస్తే కట్టింది మనం, చేసింది మనం. ఇవాళ మనమే మొన్న కలెక్టర్ ఆఫీస్లో లొల్లి చేస్తారే 27వ తారీఖు అది కూడా మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఆఖరి బాలనార్ బ్రిడ్జ్ అంట వాళ్ళు కట్టిండంట, జేఎన్టీ బ్రిడ్జ్ వాళ్ళు కట్టిండంట. బాలనార్ బ్రిడ్జ్ ఆ రోజున కేటీ రామారావు గారు ఏం చెప్పారు, అయ్యా నువ్వు ఇంట్లో పండుకోకు ఎమ్మెల్యే గారు, ప్రజలు ఇంట్లోకి పరిమితం అయిపోయారు, లాక్డౌన్ వచ్చి ఇబ్బంది పడుతుర్రు, నువ్వు బాలనార్ బ్రిడ్జ్ నిజంగా సాధించాలి, ప్రజల కష్టాలు తీర్చాలంటే నువ్వు బాలనార్లో కూర్చో, ఆ బ్రిడ్జ్ కట్టిమని చెప్తే 18 నెలల కంప్లీట్ చేసి మీకు అందుబాటులో తెచ్చినమా లేదా ఆ రోజున చెప్పండి మీరు. హైదరాబాద్ నగరానికి ఏం తక్కువ చేసింది టీఆర్ఎస్ పార్టీ? ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అయ్యో తెలంగాణ రాష్ట్రం వస్తుంది, హైదరాబాద్లో చాలా మంది ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉన్నారు, ఇతర రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఏం చేస్తారు ఎక్కడైతుందో అని భయపడ్డాం. ఎలగొడతారేమో అని భయపడ్డాం. ఆంధ్రోళ్ళంతా ఎలగొట్టేస్తారు, బయట రాష్ట్రాలు ఎలగొట్టేస్తారు, తెలంగాణ వస్తుందని భయపడే సందర్భాలు చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క ఆంధ్ర ప్రాంత ప్రజలం కానీ ఇతర రాష్ట్ర ప్రజలం కానీ కడుపులో పెట్టుకున్న చూసామా లేదా తల్లి? మనం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే అని కేసీఆర్ అన్నడా అనలేడా, కాపాడుకున్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎక్కడ కూడా భేదం తేలే, ఎవరిని బాధ పెట్టలే, ఈ కులం ఆ కులం అనలే, ఈ కాస్ట్ ఆ కాస్ట్ అనలే. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాకముందు మాట్లాడిన మాటలు ఒకటి తీరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఒక్కసారి అంతా నా బిడ్డలే అని ఆ రోజు కేసీఆర్ గర్వంగా చెప్పి ఒక్కరికి కూడా చిన్న ఆపద జరగకుండా మనం కాపాడాడు. అందుకొరకే విశ్వాసంగా మీరు 18లో 23లో మీరు ఇచ్చినటువంటి ప్రేమ అభిమానం మామూలు ప్రేమ కాదు, హైదరాబాద్ ప్రజల ప్రేమ, కేటీఆర్ మీద కేసీఆర్ మీద చూపెట్టిన ప్రేమ మామూలు కాదు. నిజంగా మేము బతుకున్నంత వరకు హైదరాబాద్ ప్రజలను కాపాడుకునే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాము కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను నిన్న వెళ్ళాను, నేను ఎక్కడికి కుక్కడపల్లి డివిజన్లో ఒక ఎస్టీపీ కట్టాం, పక్కకు నుండి బాలాజీనగర్ ఎస్టీపీ కట్టాం, 325 కోట్లు ఎస్టీపీలు కట్టాం. ఆ జమంలో కేటీ రామారావు గారు నా ఎంబడబడి నన్ను తిట్టి ఎస్టీపీలు కట్టుకోద్దురా, లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, దోమల బాధ ఉంటుంది, గుర్రం డెక్క పెరుగుతుంది అంటే ఎస్టీపీలు 325 కోట్లు పెడితే కంప్లీట్ చేసింది మనం, ఇనాగ్రేషన్ చేసింది మనం. మొన్న చూస్తే మొన్న పోతే ఆడ ఏముంది పేరు, రేవంత్ రెడ్డి పేరు పెట్టారు. అసలు రేవంత్ రెడ్డికి ఆ ఎస్టీపీకి సంబంధం ఉందా తల్లి? ఎవరు కట్టిరు ఇలా పత్తనగర్ ఇలా ఎస్టీపీ? ఇలా ఎవరు కట్టిరు ముల్లకత్తర్ల ఎస్టీపీ? ఇలా కుక్కడపల్లి ఎస్టీపీ ఎవరు కట్టిరు? ఇలా రెయిన్బో స్టాప్ పక్కకు ఉన్నటువంటి 2 ఎస్టీపీలు ఎవరు కట్టారా అంటే 325 కోట్లు పెట్టి కేటీ రామారావు గారి నాయకత్వంలో కంప్లీట్ చేశాం మనం. అదే మూసీ నది. ఇలా మూసీ 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 అని మాట్లాడతారు, మా విలేకరులు అసలు ఆలోచన చేసుకోవాలి. మూసీ అంటేనే పాత బస్తీ నుంచి అక్కడ మూసీ కాదు, అసలైన మూసీ కుక్కడపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది మూసీ. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడరు. ఎంత ఇబ్బందులు పడతామో కుక్కడపల్లిలో నాలాలలో. ఇలా మా బోన్పల్లి నాలా కానీ బాలనగర్ నాలా కానీ ఏదైతే అల్లాపూర్ నుంచి వచ్చే నాలా కానీ ఈ నాలలన్నీ కూడా మనం ఆ రోజున రిటర్నింగ్ వాల్ కట్టాం, ఎస్టీపీలు కడుతున్నాం. ఎస్టీపీలు కంప్లీట్ అయినాక నీళ్లు వైట్ వాటర్ వచ్చేటట్టు ఆ రోజు కేటీ రామారావు నాయకత్వం వహించాడు. ఇది వాస్తవంగా